జీవితకాలం అడక్కదినే పాకిస్తానీ దేశం మన భారతదేశానికి భయపడి కేవలం 3 రోజులు మన భారతదేశాన్ని ధైర్యాన్ని చూసి కాలబైరానికి వచ్చారు. ఇప్పుడు అయ్యో మొర్రో మాతోటి యుద్ధం చేయకండి అని చెప్పి కాలబైరానికి వచ్చి సీజ్ ఫైర్ చేయండి అని చెప్పి బెగ్గింగ్ చేస్తున్నారు. ఇక వీళ్ళకి పాకిస్తానీ వాళ్ళకి తిండికే గతి లేదు, అన్నం గతి లేదు, గోధుమ పిండి గతి లేదు. అట్లాంటి వాళ్ళకి అసలు నిజంగా యుద్ధం అవసరమా? వాళ్ళకి టెర్రరిజం అవసరమా? మన భారతదేశానికి ఎందుకు రావాలి? ముందు చెప్తే ఈనరు, వచ్చిన తర్వాత భయపడ్డారు. భయపడి మన భారతదేశాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక ఇక తుర్కిస్తాన్ అనే ఒక దేశం నుంచి, చైనా నుంచి కాలబేరానికి పోయి మాకు కొన్ని ఇయ్యండి అయ్యా బాంబులు, డ్రోన్లు అని చెప్పి వాళ్ళని అడుక్కున్నారు. వాళ్ళు ఏం చేసిరు, మనమే ఇచ్చిన టూరిజం డబ్బులతోటి వాళ్ళు కొన్ని బాంబులన్నీ పాకిస్తాన్కి ఇచ్చిర్రు. ఆ తుర్కిస్తాన్ చైనా ఇచ్చిన బాంబులు అన్ని ఫెయిల్, గ్యారంటీ లేవు, తుస్తుస్ పటాకుల లాగా 1000 డ్రోన్లు ఎగరేసిండ్రు. 1000కి 1000 డ్రోన్లు అన్ని కూడా గాలిలోనే మట్టుమయం అయిపోయాయి. మన భారతదేశము మొత్తము కూడా ఆర్మీలో ఉన్న త్రివిధ దళాలు సైనికులు అందరూ కూడా ధైర్యంగా నించొని మిలిటరీ బేసెస్, ఎయిర్ బేస్, టెర్రరిస్ట్ బేస్లు, దాంతో పాటుగా ఎయిర్పోర్ట్స్ ని, పాకిస్తాన్ లో ఉన్న ఎయిర్పోర్ట్స్ ని అటాక్ చేశారు. కానీ దౌర్భాగ్యులు ఆ పాకిస్తానీ వాళ్ళు ఏం చేశారు, అది మనమేమో టెర్రరిజం కి వీఆర్ అగైన్స్ టెర్రరిజం అని చెప్పి క్లారిటీ తోటి మనం వార్ చేస్తుంటే వాళ్ళు మాత్రం మనని భయపెట్టాలని చెప్పి, మన సెంటిమెంట్స్ దెబ్బతీయాలని చెప్పి స్కూళ్ళ మీద, సివిలియన్స్ మీద, టెంపుల్స్ మీద అటాక్ చేశారు. కానీ అయినా కూడా ఏది కూడా సక్సెస్ఫుల్ కాలేదు. ఇదంతా ద క్రెడిట్ గోస్ టు ఆర్ ఇండియన్ ఆర్మీ. సెల్యూట్ టు ఇండియన్ ఆర్మీ. కేవలం ఈ పాకిస్తానీ మొహాలు మన భారతదేశానికి వచ్చి తల్లి అమ్మల సింధూరాన్ని చెరిపేసిండ్రు. అట్లాంటి పాకిస్తాన్ దేశంలోని కేవలం మన భారతదేశం నుంచి ఇద్దరు అమ్మాయిలు పోతే తుస్సున భయపడి 3 రోజులకే చేతులు ఎత్తేసిండ్రు. ఇట్లాంటి దేశానికి నిజంగా ఉగ్రవాదం అవసరమా, కాశ్మీర్ అవసరమా? ఆలే తేల్చుకోవాలి. జై హింద్, జై భారత్.